రాతాసుడు ఉండేవాడు. పిల్లల్ని తీసుకుపోయి చంపేసి పూజలు చేసుకునేవాడు. మీరు కూడా బయటికి వెళ్ళబాకండి. సార్ సార్ ఓకే సార్ చూస్తున్నా సార్ 1 minute సార్. ఓకే తెలియాలంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే కూర్చొని ఉన్నారు. మనకి అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? రాత్రిపూట ఎవరెవరో మిస్ చేసుకుని తిరుగుతున్నారు. అది ఎవరో తెలియట్లేదు. ఇప్పటికి 3 పిల్లలు కూడా పోయారు, మాయమయ్యారు. ఇంకెంతమంది పిల్లలు పోతారో తెలియదు. ఇప్పటికైతే 3 పిల్లలు అయితే మాయమయ్యారంట. అసలు అది తిరుగుతుంది దయ్యమా లేకపోతే మన ముసుగు రూపంలో తిరుగుతున్న మనిషా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. మన అధికారులు ఏం చేస్తున్నారు అయితే ఇప్పటికైతే మనకి అర్థం కావట్లేదు. నా పిల్లలు అవ్వట్లేదయ్యా, నా పిల్లలు అవ్వట్లేదయ్యా. సార్ వస్తున్నా సార్, మీ ఆఫీస్ దగ్గర వస్తున్నా. ఓకే సార్. సార్ వీడియో చూసావుగా పంపించింది. రాష్ట్రంలో చాలా మంది పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు. ప్రెజర్ నా మీద పడుతుంది, తట్టుకోలేకపోతున్నా. ఈ కేసు నువ్వే ఎలాగైనా హ్యాండిల్ చేసి నాకు మళ్ళీ కనపడు. గమని తీసుకో. तुमसे केस दे लो. సీను, ఎవరు నేపరాడుతూ గీసుకుంటూ పోయినట్టు లేదు ఈ లైన్. అవును సార్. ఆ క్లాత్ ఏంటి? సార్ నేను చూస్తా పోయి. డోంట్ టచ్. సీను, ఈ క్లాత్ ల్యాబ్కి తీసుకోపోయి దీని మీద ఏమైనా హెయిర్ ఉంటే డిఎన్ఏ టెస్ట్. ఈ క్లాత్ ఎక్కడ తీసుకున్నారు ఏంటంటే నాకు ఇమీడియట్లీ నాకు కావాలి. సరే.
సార్ మనకి మొన్న దొరికిన అది క్లాత్ DNA టెస్ట్కి ఇస్తే దాంట్లో ప్రూఫ్ దొరకలేదు సార్, కానీ అది తేలింది ఒక మగవాడిది అని. సరే నువ్వు ఆ 2 గల్లీలు ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా ప్రూఫ్ దొరుకుతాయేమో మొత్తం ఒకసారి వెతికిరా. సార్ రాజు, 21వ తారీఖు జోయా, 22వ తారీఖు విజయ్. కేసులో ఏదో సంథింగ్ ఉంది. ఒక్కరోజు అది కూడా ఒక్కొక్కళ్ళకి 2 minutes గ్యాప్లో కిడ్నాప్ అయ్యారు. ఇక్కడ జనాల మాటలు వింటుంటే వాళ్ళు చెప్పేది అక్కడ ఎవరో నల్ల దుస్తులు వేసుకొని పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. వీడు A1, వీడు దయ్యమా లేక మనిషా? వీడిని ఇప్పుడు మన టార్గెట్. ఎవడ్రా నువ్వు? పిల్లగాళ్ళు ఎక్కడ పెట్టారు చెప్పు. చిన్న బాబు కనిపించట్లేదు చిన్న. మళ్ళీ కిడ్నాప్లు ఎందుకు జరుగుతున్నాయిరా? ఎంతమంది ఉన్నారు మీరు చెప్పు. వాడెక్కడరా? నా కొడుకుని ఎందుకు తీసుకుపోయాడ్రా వాడు? చెప్పరా. ఎందుకురా చిన్న పిల్లగాలని కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకురా మీరు? చెప్తాను. పరిస్థితి ఏందో ఏం అర్థం కావట్లేదు.
నా పాపకి ఏమైంది? ఈ దేవుడు ఈ పరిస్థితి నాకు ఇచ్చిన అర్థం కావట్లేదు. అందరు పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు, పిల్లలు ఆడుకోవట్లేదు. వేరే పిల్లలు ఎవ్వరిని ఆడుకొని మనం అందరినీ చంపేస్తాను. నేను అర్జెంటుగా స్వామీజీని కలవాలి. బాబా, నా కూతురు కాపాడడం ఏం చేయాలి? 10 మంది పిల్లల్ని బలిచ్చి హోమం చేయాలరా. 10 మంది పిల్లల్ని బలిచ్చి హోమం చేయాలరా. వాడెక్కడున్నాడో చెప్పరా? చెప్పు. నువ్వు ఎక్కడ పట్టుకున్నావు అక్కడే వెతుక్కోపో. హలో సీను, లొకేషన్ ఇక్కడేనా? ఎగ్జాక్ట్ ఇదే కదా? ఓకే. కదలకు, కదిలితే కాల్ చేస్తా. ఒక్క నిమిషం కూడా ఆలోచించను. సోదాబి ముందు లోపలికి రాబే. పిల్లలు ఎక్కడున్నారు చెప్పరా? పిల్లల్ని చంపేశా. నీకు చెప్తావా? చెప్పు చెప్పు. అరవకు. చెప్పు పిల్లలు ఎక్కడున్నారు చెప్పు. తెలియదు. చెప్పు. చంపేశా పిల్లగాలని, చంపేశా. నువ్వు ఇలా మాటినవరా? నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆగిపోయావురా. పిల్లలు ఎక్కడున్నారు? లేరా? పిల్లలు ఎక్కడున్నారు చూపి. లేరా? భైరవ అయితే చనిపోయాడు. ప్రతి పిల్లగాళ్ళకి కిడ్నాప్ చేసే టైం 2 మినిట్స్ గ్యాప్లో కిడ్నాప్ అయింది. పిల్లగాళ్ళని వాడు ఎక్కడ కిడ్నాప్ చేసి దాచిపెట్టిందో మనం కనుక్కోవాలి.
భైరవ చనిపోయే ముందు నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆగిపోతావని చెప్పాడు. శ్రీను, సార్ మనం ఫస్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఖమ్మం రూరల్ స్ట్రీట్ నెంబర్ 11-11 స్టార్ట్ అయింది సార్. అవునా, ఫస్ట్ మనం అక్కడ వెళ్దాం బా. ఓకే సార్. శ్రీను, పిల్లగాళ్ళు ఉన్నారు. సార్, ఇద్దరు పిల్లగాళ్ళు సేఫ్ ఉన్నారు సార్. సార్, ఇమీడియట్లీ హెల్త్ జోన్ పంపించండి సార్. ఇంకో ఇద్దరు పిల్లగాళ్ళు కనబడట్లేదు సార్. సార్ ఓకే. హలో సార్. హలో విక్రమ్, సిటీలో డ్రగ్స్ అండ్ ఇల్లీగల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఎక్కువైపోయి భైరవ కేసులో మిస్ అయిన ఇద్దరు పిల్లల బాడీస్ కూడా విలేజ్ బయట డ్రైనేజ్లో దొరికాయి. వాళ్ళ బాడీ పార్ట్స్ మిస్ అవుతున్నాయి. ఇది ఇల్లీగల్ ఆర్గన్ ట్రేడ్ చేసినదే అని ఫోరెన్సిక్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఈ కేసు చాలా దూరం వెళ్తుంది. మీకు హెల్ప్ఫుల్గా కడప నుంచి కొత్త ఏజెంట్ని అపాయింట్ చేశాను. అతని పేరు రాయుడు. ఒకసారి వెళ్ళి అతన్ని కలువు. ఓకే సార్, వస్తున్నా. దొరికిపోయావు, కదలకుండా ఉండు ఇక్కడే.